హాయ్ వెల్కమ్ టు వంటల బండి. ఇవాళ మేము చేయబోయే వంట కోడిగుడ్ల బిర్యానీ. ఎలా చేస్తానో చూడండి. నేను చేసిన విధానంగా మిస్ కాకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోడిగుడ్ల బిర్యానీకి వేసుకోవాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర ఆకు అంటే ఇది బగారాకు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా. కోడిగుడ్ల బిర్యానీకి 10 కోడిగుడ్లు తీసుకున్నా. ఉడకబెట్టుకోవడానికి సరిపోయిన నీళ్ళు పోసుకుంటానా. పొయ్యి మీద పెట్టుకుంటానా. కోడిగుడ్లు ఉడికినాయి, దించుకుంటాను. దించుకొని వేడి నీళ్ళు వంపుకోవాలి. వేడి నీళ్ళు వంపుకున్నా, చల్లనీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని పొట్టు తీసుకుంటానా. గుడ్ల పొట్టు ఇగో ఇట్లా నీట్గా తీసుకోవాలి. గుడ్ల పుచ్చలు లేకుండా ఇగో నేను ఎట్లా తీసుకున్నానో అట్లా తీసుకొని నీట్గా పైన పొర తీసేసుకోవాలి. ఇగో నేను ఎట్లా తీసుకున్నా నీట్గా అట్లా తీసుకోవాలి. ఈ పొర తీసేస్తే మంచిగా లబ్బర్ ఉండకుండా ఉంటుంది. ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటేనే గుడ్ల పొట్టు మంచిగా వస్తాయి, లేకపోతే మంచిగా రావు. ఇవి మంచిగా ఉడికినాయి కాబట్టి గుడ్లు మంచిగా ఉడికినాయి కాబట్టి మంచిగా వస్తున్నాయి పొట్టు. ఇగో బాస్మతి బియ్యం తీసుకున్నా. ఇగో 2 గిలాసుల బియ్యం తీసుకున్నా. సరిపోయిన నీళ్ళు పోసుకున్నా. నీళ్ళు పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. బిర్యానీ వండుకోనికి పాత్ర పెట్టుకున్నా. పొయ్యి మీద వేడెక్కింది, నూనె పోసుకుంటున్నా. ముందుగా ఇలాచీలు, ద్రాక్ష చెక్క, లవంగాలు వేసుకుంటా. ఇగో పచ్చిమిర్చి వేసుకుంటాను. కోసిన ఉల్లిగడ్డ వేసుకుంటాను. ఆకు, కొత్తిమీర, పుదీనా, కోసుకున్న టమాటా ఒక్కలు కూడా వేసుకుంటాను. మంచిగా గోలేదాకా కలుపుకోవాలి. ఇగో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ముందు వేసుకుంటే మాడిపోతుంది, గోలినాక వేసుకుంటే బాగుంటుంది. మాడిపోతే టేస్ట్గా ఉండదు కాబట్టి కొంచెం గోలినాక వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. సరిపోయేంత కారం వేసుకుంటాను. ఇగో పొట్టు తీసిన గుడ్లు వేసుకుంటున్నా. గుడ్లకు బట్టేటట్టు కలుపుకోవాలి. మాడిపోకుండా కొన్ని నీళ్ళు పోసుకుంటున్నా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. పోపులో ఎంపుకున్న గుడ్లు పక్కకు పెట్టుకుంటున్నా. ఎసర్లో ఉంటే పలిగిపోతాయని పక్కకు పెట్టుకుంటున్నా. 2 గ్లాసుల రైస్కు 3 గ్లాసుల నీళ్ళు పోస్తున్నా.
ఇవి పోపులనే నీళ్ళు పోసుకున్నా, సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. స్టార్ట్. ఎసరు మసాలా దాకా మూత పెట్టుకుందాం. ఎసరు వచ్చిందో చూద్దాం. ఎసరు వచ్చింది. ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఎసరులో వేసుకోవాలి. ఎసరులో వేసుకున్న ఇగో కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న ఇగో మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు అన్నమయ్యేదాకా మంట పెట్టుకోవాలి మంచిగా. బిర్యానీ రైస్ అయిందో చూద్దాం. అయింది. ఒక 80% ఉడికింది. ఏంపిన గుడ్లు ఉడికిన రైస్లో వేసుకుంటున్నా. ఒక 20% ఉడికేదాకా మూత పెట్టుకుందాం. బిర్యానీ రెడీ అయిందో చూద్దాం. కోడిగుడ్ల బిర్యానీ రెడీ అయింది. నెక్స్ట్ లెవెల్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. కోడిగుడ్ల బిర్యానీ అద్భుతంగా ఉంది. కోడిగుడ్ల బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంది. పచ్చడి వాతావరణంలో కోడిగుడ్ల బిర్యానీతో తినాలనిపిస్తుంది. తింటుంటే ఆ మజానే వేరు. బిర్యానీ బాగుంది. సేమ్ మన రెస్టారెంట్లో ఎట్లుంటుందో అదే విధంగా ఉంది. ఇంకా రెస్టారెంట్ కన్నా మనం చేసుకుంది ఇంకా బాగుంది. సేమ్ అదే ఫ్లేవర్, వేయడం మిస్ కాలే. మీరు కూడా అలాగే చేసుకోండి. ఇలాంటి టేస్ట్ కూడా మిక్స్తో వస్తుంది. మామయ్య, అసలు నీకు ఈ వంటలన్నీ ఎవరు నేర్పించలే? అసలు ఇంత మంచిగా వండుతాను. మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. అందుకే ఇంత మంచిగా చేస్తాను. మామయ్య మాకు కూడా నేర్పిస్తా. మరి నేను చేస్తుంటే మీరు కూడా చూడండి, చూసి చేయండి మీరు కూడా. కానీ ఏదో అనుకున్నా కానీ మస్తుంది. సంపడే మీరు చూస్తారని కొద్ది కొద్ది తింటారు, లేకపోతే మొత్తం కథం చేద్దాం అంతా. అట్లా మాడి తోటలలో ఈ పచ్చడి వాతావరణంలో బావి దగ్గర చేసుకొని తింటే మజా అది వేరే ఉంటుంది, వేరే లెవెల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని గంట కొట్టండి. ఈ వీడియో కనుక 1000 లైక్లు వస్తే నెక్స్ట్ ఫుడ్ డొనేషన్ చేస్తాం. మేము చేసుకొని తినడం కాదు, మేము చేసి పేద ప్రజలకి పంచుతాం.